హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీగా అద్దిరిపోయే కర్రీ అండి, వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకున్నామంటే రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా అద్దిరిపోతుందండి. పూరీలోకైనా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. దీనికోసం ఇక్కడ నేను చేసే ఈ ప్రాసెస్కి చింతపండు అనేది కూడా కొంచెం వేసుకోవాలండి. ఎప్పుడు వేసుకోవాలనేది తర్వాత చూపిస్తాను. ఇలా కొంచెం ముందుగా అయితే ఒక ఉసిరికాయ సైజులో చింతపండు తీసుకొని నీళ్ళల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఇలా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి వేసుకోండి. అలాగే తెల్ల నువ్వులు 1.5 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి మనము ఇప్పుడే స్పైసెస్ కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఒక 3 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక 4-5 మిరియాలు ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా మనము ఈ మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని అలాగే ఉంచకుండా ఒక గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. లేదంటే వాసన పోతుంది. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాము. నేను తీసుకున్న వంకాయలు వచ్చేసి ఇక్కడ పావు కిలో ఉంటాయండి. ఈ వంకాయల్ని మనం ఏ వంకాయలతోటైనా ఈ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పొడవకాయలైనా లేదా మనం గుత్తి వంకాయలైనా ఏవైనా చేసుకోవచ్చు. వంకాయలు మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని ఇట్లా ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. గల్లుప్పు అయినా మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం వంకాయ ముక్కలను కట్ చేసిన వెంటనే ఇలా నీళ్ళలోకి ఉప్పు నీళ్ళలోకి వేసుకుంటే మనకి కలర్ అనేది మారకుండా ఇంకా మనకి కనరెక్కకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. అలాగే దీంట్లోకి మనము ఇలా 2 టమాటాలని, పండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. ఈ మసాలా కర్రీలోకి మనము వంకాయ ముక్కల్ని ఇలా ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల తర్వాత మనకి మసాలా గ్రేవీలో ఈ ముక్కలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. వంకాయ ముక్కలతో పాటుగా కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని మనం వంకాయ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. మరీ మెత్తగా అయ్యేలాగా కాదు, జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇంకొంచెం నూనె వేసుకోండి. మరొక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. తర్వాత మనం దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా కొంచెం వేపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కల్ని మెత్తబడే వరకు ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, మనకి టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఈ కారం అది కూడా కొంచెం మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం నీళ్లు వేస్తున్నాను. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి నీళ్లు పోసి వేశాను కొన్ని. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ అంతా కూడా టమాటాల ముక్కల్లో బాగా కలిసేసి మనకి గ్రేవీలాగా, చికెన్ గ్రేవీలాగా ఫామ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మనము వంకాయ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నవన్నీ కూడా పచ్చివే, మనం వేపలే కాబట్టి ఇక్కడ ఈ పేస్ట్ అనేది బాగా వేగాలి. మనకి ఈ గ్రేవీ అంతా కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ ఈ విధంగా వస్తుంది. చక్కగా మనకి థిక్ గ్రేవీ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఆల్రెడీ మనకి వంకాయ ముక్కలు కూడా నూనెలో కొంచెం వేపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ గ్రేవీ అంతా పట్టేసి టేస్టీగా వస్తాయి.
ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఒక టీ కప్ వరకు నీళ్లు తీసుకోవాలండి, ఎక్కువగా వద్దు. ఆ చింతపండు రసాన్ని కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఈ చింతపండు రసము ఈ మసాలా గ్రేవీ కర్రీలో వేయడం వల్ల చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని టేస్ట్లు కూడా బ్యాలెన్స్ అవుతూ మనకి కొంచెం పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 3 నిమిషాల పాటు అంటే మనకి లూజ్గా ఉన్నదంతా థిక్ గ్రేవీ లాగా ఫామ్ అయ్యే వరకు మూత పెట్టేసుకోండి. అలాగే దీంట్లోకి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి రైస్లోకైనా, రోటీ, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వంకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.